హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో 9 to 10 years బేబీ గర్ల్ పార్టీ వేర్ కాలర్ నెక్ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము. మీరు లైనింగ్ ముందు కట్ చేసుకోకముందే కాటన్ లైనింగ్ అయితే వాటర్లో నానబెట్టేసుకొని దాన్ని ఆరబెట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే బెటర్ అండి. లేకపోతే మనము స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ వాష్ చేసినప్పుడు కాటన్ అయితే సింక్ అవుతుంది. దానివల్ల బయట ఉన్న మెయిన్ క్లాత్ వచ్చేసి ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనము ముందుగానే కటింగ్ చేసుకోక ముందుగానే కాటన్ లైనింగ్ని నానబెట్టి ఆరబెట్టేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నారంటే నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అలాగా చేసుకున్నాను. నేను ఇక్కడైతే 2 లేయర్స్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్, బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకున్నాము. టోటల్ వచ్చేసి 4 లేయర్స్ అండి. ఫస్ట్ ఆల్రెడీ మనకి ఒక ఫోల్డ్ ఉండింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డ్ వేస్తున్నాను. మనము కట్ చేసుకునే ముందు క్లోజింగ్స్ ఇలా మడత ఉంటుంది కదండి, ఈ క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఇంకా ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ వైపు అయితే పెట్టుకొని కట్ చేసుకోండి. హైట్ వచ్చేసి 13 inches అయితే తీసుకున్నాను. షోల్డర్ 5 inches అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇందులో నెక్ అండ్ షోల్డర్ రెండింటికి కలిపి నేను 5 inches అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు 5 కూడా తీసుకోవచ్చు. సన్నగా ఉన్న పిల్లలకైతే 5 అయితే సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి 5.5 inches సరిపోతుందండి. ఇందాక ఇక్కడ 5 మార్క్ చేసుకున్నాం కదా, ఈ 5లో 2 వచ్చేసి నేను నెక్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. మిగతా 3 వచ్చేసి షోల్డర్ లెంత్ అండి. ఇక్కడ మీరు 2.5 కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి నెక్ జారకుండా ఉండడానికి ఇక్కడ 2ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్కి వచ్చేసి మనము మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 3 inches వచ్చేసి ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి వచ్చేసి 1 inch. ఇది వచ్చేసి నేను కాలర్ నెక్ కోసం అయితే చూపిస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 inches, 1 inch ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నానండి. కరెక్ట్గా ఉంది క్లాత్. నడుము దగ్గర లూజ్ వచ్చేసి 6 inches, ఇక్కడ 1.5 inch ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ ఈ లాస్ట్లో ఉన్న 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్ దగ్గర కూడా మనము మార్క్ చేసుకున్నవి లైన్లో అయితే డ్రా చేసుకోండి. ఇలా రౌండ్లా డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1 inch దగ్గర ఇలా మార్క్ అయితే పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా ఒక 1/2 inch వరకు డ్రా చేసుకొని కట్ చేసుకున్నామండి. ఎందుకంటే మనమే అంబ్రిల్లా కట్ ఫ్రాక్ను వచ్చేసి కింద పార్ట్ను వచ్చేసి దీనికి జాయింట్ చేసామంటే చివర్లు వచ్చేసి సమానంగా అయితే ఉండవు మనకి. ఎందుకంటే అంబ్రిల్లా కట్ వచ్చేసి యూ షేప్లో ఉంటుంది. మనం ఇలాగే ఈ సైడ్స్లో కొంచెం 1/2 inch, ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 inch డౌన్ చేసి కట్ చేసుకోకపోతే మనకి లెంత్లో వచ్చేసి డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయండి. లెహెంగాకి ఆ చివర్లో ఈ చివర్లో వచ్చేసి హైట్ అనేది ఎక్కువ అయితే కనిపిస్తుంది. అటువైపు ఇటువైపు ఇలా కొంచెం కర్వ్ షేప్లో మనము క్లాత్ని కొంచెం ఎడ్జెస్ని తీసేసామంటే మనకి కింద లెంత్ వచ్చేసి సమానంగా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కట్ చేసాను చూడండి. కట్ చేసిన పార్ట్ అయితే మిస్ అయింది, నేను అందుకని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మనము బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ని తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర లోతు ఇంకా నెక్ దగ్గర డౌన్ వచ్చేసి కట్ చేసుకున్నాము. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ చంకలో మనకి ముడత రాకుండా ఉండడానికి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ అయితే తీసుకుంటామండి. ఒక 1/2 inch ఇలా లోతు డ్రా చేసుకుని కట్ చేసుకుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను వెల్వెట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద వేసేసి కటింగ్ అయితే చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ దానికి వచ్చేసి నేను ఫ్రంట్ సైడే బటన్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. బటన్స్ అయినా సరే జిప్ అయినా సరే వేసుకోవాలనుకుంటే, ఇప్పుడు కాలర్ ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి ఓపెన్, నేను ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకని ఈ మిడిల్లో వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మీద వేసేసి మార్క్ వేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం నేను కట్ చేసుకోవట్లేదండి, మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా అయితే వేసుకున్నాను. ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఒక పార్ట్కి వచ్చేసి 3 ఇంచెస్, ఇంకొక పార్ట్కి వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ మనకి బటన్స్ వస్తాయి కదా, అక్కడ ఫోల్డింగ్స్కి అయితే వెళ్ళిపోతుంది క్లాత్. మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మళ్ళీ అక్కడ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. అలా జాయింట్ వేసుకున్నా సరే నేనైతే ఇదే క్లాత్ని ఎక్స్ట్రాగా అయితే ముందే ఇలా 5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చుట్టూరా లైన్ అయితే డ్రా చేసుకొని దీని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఇలా బటన్స్ పట్టీ కోసము ఫోల్డింగ్ కోసం అయితే నేనైతే ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను. అటువైపు ఇటువైపు ఇలా అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. లేదంటే ఇలా కూడా వేసుకొని మీరు ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవచ్చు రెండింటికి పట్టీలాగా. మనకి ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర దీనికి జాయింటింగ్ వేసేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓన్లీ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ వేసిన తర్వాత అప్పుడు మనం కొలుచుకొని కాలర్ని అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్ దగ్గర మాత్రమే జాయింట్ అయితే వేస్తున్నానండి, షోల్డర్ దగ్గర జాయింట్స్ అయితే వేయట్లేదు. ఇన్విజిబుల్ స్టిచ్ వేద్దాం అనేసి నేను షోల్డర్ దగ్గర, అందుకనే షోల్డర్ దగ్గర అయితే జాయింట్ వేయట్లేదు. నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా అయితే తీసేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఓన్లీ మనం ఫ్రంట్ సైడ్ మాత్రమే, అంటే నెక్ సైడ్ మాత్రమే స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్ దగ్గర మాత్రమే స్టిచ్చెస్ అయితే వేసానండి, ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్టిచ్ అయితే వేయలేదు నేను. ఒకసారి క్లియర్గా అయితే చూడండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని ఇలా కట్ చేసి అయితే రిమూవ్ చేసేస్తున్నాను. మళ్ళీ స్టిచ్చెస్ వేసిన తర్వాత అక్కడ ఇది వెల్వెట్ క్లాత్ కదండి, కొంచెం మళ్ళీ మందం అయిపోతుంది అనేసి నేను ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి అయితే తీసేస్తున్నాను. షోల్డర్ దగ్గర అయితే ఇన్విజిబుల్ స్టిచ్ వేయడానికి అయితే వేస్తున్నాను క్లాత్. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే క్లియర్గా అయితే చూడండి. ఇలా స్టిచ్ వేయడం రాని వాళ్ళైతే చూడండి, వచ్చిన వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు నేను. ఒకసారి చూడండి. ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ది చివర్లు అయితే ఒక్క దగ్గర పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు సేమ్గా వచ్చేటట్టు ఇలా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. అక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అక్కడ స్టిచ్ వేసారంటే సరిపోతుంది. రెండు సైడ్లో అలాగే వేసేయండి. స్టిచ్ వేసిన తర్వాత ఎలా ఉందో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, అదైతే లోపలికి వెళ్ళిపోతుందండి.
ఫైనల్గా వచ్చేసి ఇలా స్టిచ్ అయితే ఎక్కడ కనిపించదండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా అయితే ఉంటుందండి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ షోల్డర్ కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. షోల్డర్ జాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సైడ్స్ వచ్చేసి ఇంతకుముందు జాయింట్ అయితే వేయలే కదా, ఇప్పుడు మొత్తం సైడ్స్ అయితే జాయింట్ అయితే వేస్తున్నానండి. 2 సైడ్లో వచ్చేసి ఆర్మ్ హోల్ సైడ్ చుట్టూ అంతా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకి బటన్స్ పట్టీ కోసం అండి, లేదంటే మనము జిప్ కూడా వేసుకోవచ్చు. దానికోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇంతకుముందు తీసుకున్నాం కదా అది. అక్కడ లైనింగ్ వచ్చేసి ఒక స్టిచ్ వేసేసి మనం పట్టీని అయితే 2 ఫోల్డ్స్ అయితే వేసేసి పట్టీలాగా అయితే స్టిచ్ వేసుకుంటున్నాను అక్కడ కూడా. సేమ్ అలాగే ఇంకొక సైడ్ పట్టీకి కూడా స్టిచెస్ అయితే వేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం కాలర్ అయితే కట్ చేసుకుందామండి. కాలర్ కట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ సైడ్ ఇలా 2 చివర్లు ఒక దగ్గర పెట్టేసి కనిపిస్తుంది కదండి, ఇలా అయితే వేయండి క్లాత్ని. ఇలా వేసిన తర్వాత మిడిల్లో ఉన్న మనకి నెక్ దగ్గర ఉంటుంది కదండి మెజర్మెంట్, దాన్ని అయితే టేప్తో అయితే ఒకసారి కొలుచుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి. నేను ఎక్కడ అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నానో అక్కడైతే మెజర్మెంట్ తీసుకోండి. నాకైతే టోటల్గా 8.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. 1 ఇంచ్ తగ్గించి అయితే తీసుకోవాలి మనము కట్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే అది మొత్తం క్లోజ్ అవ్వకుండా కాలర్ దగ్గర కొంచెం క్లాత్ అయితే ఉంటుంది కదండి అటువైపు ఇటువైపు, దాని గురించి ఆ మిగిలిచ్చిన 1 ఇంచు మాత్రము స్టిచ్ వేసి ఇక్కడ నేను పట్టీలాగా అయితే వేస్తున్నానండి. మిగిలిందంతా నెక్కు వచ్చేసి కాలర్ వస్తుంది. కాలర్ రాని ప్లేస్ దగ్గర మాత్రం నేనైతే ఇలా పట్టీలాగా అయితే వేస్తున్నాను. ఒకసారి చూడండి, పైపింగ్ లాగా అన్నమాట. ఒకసారి చూడండి, ఇలా మలిచి లోపల సైడ్ అయితే క్లియర్గా నీట్గా మనకి ఎక్కడ జాయింట్స్ అయితే కనిపించకుండా అయితే వేసుకోండి. 2 సైడ్లో అయితే 1 ఇంచ్ 1 ఇంచ్ అలాగైతే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కాలర్ కోసం క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి పొడవు వచ్చేసి 19 ఇంచులు అయితే తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. ఇది ఒక ఫోల్డ్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డ్, ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కాలర్ కోసము మెజర్మెంట్స్ అయితే తీసుకుందాము ఈ ఫోల్డింగ్స్ మీదనే. ఇప్పుడు వచ్చేసి మనకి ఓపెన్స్ ఉన్న సైడ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. క్లోజింగ్స్ ఉన్న సైడ్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకు ఇక్కడ ఎక్కువ తీసుకున్నానంటే మనకి కాలర్ వచ్చేసి కొంచెం క్రాస్లో ఇలా వస్తుంది కదా, కింది సైడ్ వచ్చేసి మనకి ఎడ్జెస్ దగ్గర కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదండి. ఇక్కడ వీడియోలో షేప్ చూపిస్తున్నాను కదా, అలా అయితే వస్తుంది. కొంచెం 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని పైన వచ్చేసి కొంచెం కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ని అంతా ఇప్పుడు కట్ చేసి తీసేస్తున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే వేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా. పైన వైపుగా స్టిచ్ వేయకుండా సైడ్లో మాత్రమే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఓన్లీ సైడ్సే వేసుకోండి. సైడ్స్ వేసుకున్న తర్వాత దీన్ని మంచి సైడ్ అయితే క్లాత్ని మళ్ళీ మలుపుకుందాము. క్లాత్ని ఇలా మంచి సైడ్ మలుపుకున్న తర్వాత ఎడ్జెస్ని ఏదైనా షార్ప్గా తీసుకొని ఇలా ఎడ్జెస్ని అయితే నీట్గా షార్ప్ చేసుకోండి. కాలర్కి అలాగే ఉంటాయి కదండి, అలా అయితే నీట్గా షార్ప్ చేసుకోండి. ఓపెన్స్ దగ్గర వదిలేసి ఇప్పుడు మనం స్టిచ్ ఎక్కడెక్కడ వేసుకున్నామో అక్కడంతా పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. కాలర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ ఓపెన్స్ దగ్గర 2 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ ఒక్క లేయర్ని పట్టుకొని మనము నెక్ దగ్గర మనకి మెయిన్ టాప్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దానికి వచ్చేసి నెక్ దగ్గర జాయింట్ అయితే వేయాలి. ఇక్కడ 2 లేయర్స్ అటాచ్ చేసి వేయొద్దు. ఫస్ట్ ఒకటే లేయర్ని అయితే జాయింట్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక లేయర్ జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ని, ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి క్లియర్గా నేను ఎక్కడ జాయింట్ వేసాను అనేది, ఇంకొక లేయర్ని మనకి కొనలు ఇలా లోపలికి మలుచుకొని ఇంకొక జాయింట్ని దాని మీద పెట్టేసి మనం ఇందాక స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్ కనిపించకుండా దీన్ని కవర్ చేస్తూ పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే అప్పుడు మనకి కాలర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి కాలర్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పెద్దగా పని అయితే ఏం లేదండి, నేను జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసి అయితే అటాచ్ చేసుకున్నాను. దానికోసం వచ్చేసి క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి హైట్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి నేను 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అంటే డబల్ ఫోల్డ్ వేస్తాను కాబట్టి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను 16x7లో. ఈ పార్ట్ని ఒక ఫోల్డ్ వేసేసి చివర్లో వచ్చేసి హ్యాండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. ఆ సైడ్స్ ఈ సైడ్స్ వచ్చేసి మిగిలిన మిడిల్ పార్ట్ వచ్చేసి నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. సేమ్ ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం కాలర్ కోసము ఎలా స్టిచ్ వేసామో ఎడ్జెస్ అలాగే ఓన్లీ సైడ్స్ మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ని మంచి వైపు మలిపేసుకొని ఇప్పుడు పైన వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. పైన పార్ట్ అంతా ఓపెన్స్ ఉన్న సైడ్ అంతా ఫ్రిల్స్ అయితే దగ్గరికి అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలా డబల్ లేయర్ పెడితేనే మనకి అది కొంచెం మంచిగా లేసినట్టు అయితే వస్తాయండి హ్యాండ్స్, అందుకనే నేను డబల్ లేయర్ అయితే పెట్టాను. ఫ్రిల్స్ మీరు ఎంత దగ్గర పెట్టుకుంటే లుక్ అనేది అంత బాగా వస్తుంది. 2 హ్యాండ్స్ని ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి క్రాస్లో మాత్రమే కటింగ్ చేసుకోండి. ఇలా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి నేను పైపింగ్ లాగా అయితే వేస్తున్నానండి. మనం ఈ హ్యాండ్స్ వచ్చేసి డైరెక్ట్ నేను ఇట్లా కింది నుంచి జస్ట్ జాయింట్ అయితే వేస్తాను బ్యాక్ సైడ్ పెట్టేసి, అందుకనే ముందుగా దీనికోసం నేను పైపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ పైపింగ్ వచ్చేసి సన్నగా అవసరం లేదు, మనకి సైడ్స్లో కొంచెం మందం ఉంటేనే బాగుంటుంది. మన రెడీమేడ్ డ్రెస్సెస్కి ఉంటుంది కదండి, దానిలాగా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్గా కవర్ చేయట్లేదు, జస్ట్ పైన షోల్డర్ దగ్గర నుంచి కొంచెం వరకు మాత్రమే హ్యాండ్స్ వచ్చేలాగా అయితే ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకున్నాను. కాబట్టి మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఓపెన్ ఉంటుంది, అందుకని నీట్గా అయితే ఇలా పైపింగ్ లాగా అయితే వేసుకోవడానికి క్లాత్స్ అయితే తీసుకోండి. అది వచ్చేసి క్రాస్లో మాత్రమే తీసుకోండి. క్రాస్లో తీసుకుంటేనే మనకి ఈ ఆర్మ్ హోల్ అనేది కొంచెం రౌండ్గా ఉంటుంది కదండి, ఆ రౌండ్స్ అనేది మీరు స్ట్రైట్ పీస్ తీసుకొని అటాచ్ చేశారంటే ఫోల్డింగ్ ఇలా మలిపి కుట్టినప్పుడు ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా ఫోల్డ్ అవ్వవు, ముడతలు వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే క్రాస్ పీస్లో కటింగ్ చేసుకున్నారంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. వెనక సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వేసుకొని నీట్గా అయితే పైపింగ్ లాగా అయితే రెడీ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకొని నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్కి ఒకసారి మిడిల్ పార్ట్ ఎక్కడుందని, మిడిల్ పాయింట్ ఎక్కడుందనేది పాయింట్ అయితే వేసుకోండి. అక్కడ మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని
స్టిచ్ అయితే వేసుకోండి. జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకున్నారంటే హ్యాండ్ రెడీ అయిపోతుందండి. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఎక్కువ పని ఉండదు, లుక్ కూడా బాగుంటుంది పిల్లల డ్రెస్సెస్కి. ఇక్కడ వచ్చేసి ఒక పిన్ అయితే పెట్టుకోండి మిడిల్ పాయింట్ దగ్గర. స్టిచ్ వేసినప్పుడు మనకి అటు ఇటు జరగకుండా ఈజీగా అయితే ఉంటుంది. ఇలాగే 2 హ్యాండ్స్ని అయితే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత మనమే ఈ క్లాత్ని వచ్చేసి బ్యాక్ సైడ్ మలిపి పెట్టేసుకొని మనకి సైడ్స్లో వచ్చేసి మనకి స్టిచెస్ అయితే వేసుకుందామండి. లూజ్ ఎక్కువ పెట్టేసుకుంటాం కదా మనం ఖర్చు కోసము, అక్కడ మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ పాయింట్స్ అయితే వేసుకొని కరెక్ట్గా స్టిచెస్ అయితే వేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు ఫ్రాక్కి వెనక సైడ్ నాడలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే అయితే పెట్టుకోండి. నేను చూపిస్తాను చూడండి ఎక్కడ పెట్టేసి స్టిచ్ వేయాలని. ఇలా సైడ్స్ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ మనము ఓపెన్ పెట్టాము కదండి బటన్స్ కోసము, అక్కడ వచ్చేసి నేను కొంతవరకు మాత్రమే బటన్స్ పెట్టుకుంటున్నాను, ఓపెన్ లాగా పెడుతున్నాను. మిగిలిందంతా క్లోజ్ చేస్తున్నానండి స్టిచెస్ వేసి. ఇక్కడ చూడండి ఫ్రంట్లో వచ్చేసి కొద్ది పార్ట్ వరకు ఓపెన్ పెట్టుకొని కొద్ది పార్ట్ వచ్చేసి క్లోజ్ చేశాను. బాటమ్ పార్ట్కి వచ్చేసి నేను నెట్ ఎలా అటాచ్ చేశాను అన్నది ఇక్కడైతే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచెస్ వరకు అట్లా హైట్ని అయితే మార్క్ చేసుకున్నాను. మొత్తము ఈ నెట్ క్లాత్ని తీసుకొని ఎన్ని ఫోల్డింగ్స్ వీలైతే అన్ని ఫోల్డింగ్స్ ఇలా దగ్గరగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసుకొని 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టి ఒక లేయర్ కింద ఒక లేయర్ ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అది వచ్చేసి నా దగ్గర వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి కింద పార్ట్ రెడీ చేసినది, అందుకని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. పైన వచ్చేసి ఒక లేయర్ నేను డిజైన్ క్లాత్ అయితే పెట్టాను, కింద లేయర్ వచ్చేసి ప్లెయిన్ నెట్ అయితే వేసాను. అలా ఒక్కొక్క లైన్లో వచ్చేసి 2 లేయర్స్ లాగా అయితే వేసాను. మొత్తం వచ్చేసి 4 లైన్స్ అయితే వేసాను నెట్. కొంచెం ఫ్రిల్స్ వచ్చేసి ఎంత హెవీ ఉంటే లుక్ అనేది అంత బాగుంటుంది పార్టీ వేర్ అనేసి నేను లేయర్స్ కూడా కొంచెం ఎక్కువ అయితే వేసానండి. 2 లేయర్స్ లాగా వేసేసాను. ఇలా ఈ అంబ్రిల్లా కట్ దగ్గర పైన వచ్చేసి మనం నెట్ స్టార్టింగ్ నుంచే యాడ్ చేస్తాం కదండి, అక్కడ కుచ్చుకపోకుండా ఉండాలనేసి పిల్లలకి నేను పైన వచ్చేసి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ లాగా అయితే వేసేసి నీట్గా అయితే రెడీ చేసుకున్నాను. అంబ్రిల్లా కట్ ఫైనల్గా ఇలా లుక్ అయితే ఇలా ఉందండి. కింద బాటమ్ పార్ట్ వచ్చేసి సైడ్స్లో వచ్చేసి ఇలా ఒక్కొక్క లేయర్ని అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్స్లో మొత్తము జాయింట్స్ అయితే వేస్తున్నాను. మొత్తం సైడ్లో మనం 4 లైన్స్ అయితే వేసాం కదా, అవన్నీ ఇలా సైడ్స్ స్టిచ్ చేసి అయితే వేసాను. 2 సైడ్లా వేసేసి 2 సైడ్లని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసి అటాచ్ అయితే చేస్తున్నానండి బాటమ్ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండ్ టాప్ పార్ట్ని రెండింటిని అయితే అటాచ్ చేస్తున్నానండి. మనం వచ్చేసి ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను రెండింటిని జాయింట్ చేస్తూ. ఫైనల్గా వచ్చేసి డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను డోరీస్ లాగా అయితే అటాచ్ చేశాను కదండి, ఫైనల్గా వచ్చేసి అవి అయితే రిమూవ్ చేసేసి హిప్ బెల్ట్లో అయితే రెడీ చేసుకున్నానండి. ఒక కొంచెం పెద్ద సైజులో ఉన్న లేస్ అయితే తీసుకొని దానికి సైడ్స్లో వచ్చేసి ఆ డోరీస్ని అటాచ్ చేసేసాను. మనకు అవసరం ఉన్నప్పుడు వియర్ చేసేలాగా, అవసరం లేనప్పుడు రిమూవ్ చేసేసేలాగా అయితే రెడీ చేసుకున్నాను. మీకు ఇంకా హెవీ లుక్ రావాలంటే క్యాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాటమ్ సైడ్లో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.